హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేనైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. పిల్లలకే కాదు, మా వారికి కూడా అదే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అయినా అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కానీ ఎవరైనా అంటే చాలామంది చికెన్ ఎక్కువ ఇష్టపడతారు, మష్రూమ్ పెద్దగా తినరు కదా. సో వాళ్ళు తినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది, సేమ్ నాన్ వెజ్ లాగానే. సో దానికైతే ఫస్ట్ మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్లో హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నా. అలాగే ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. పచ్చిమిర్చిని కత్తితో కట్ చేస్తే చేతులు మండుతాయి, అందుకే ఎప్పుడైనా కత్తిరితో కనుక కట్ చేస్తే మనకి చేతులు మండవు. అలాగే చిన్న చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిపాయ ఒకటే వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసాను, కరివేపాకు వేసాను, అలాగే పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసి ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత త్వరగానే వేగిపోద్దండి, పెద్ద టైం అయితే ఏం పట్టదు. 2 మినిట్స్లో మనకి మష్రూమ్ అనేది కుక్ అయిపోతుంది. అందుకే ఇంకా డైరెక్ట్గా వేసేయడమే, దీన్ని ఏం సపరేట్గా ఉడకబెట్టి వేయాల్సిన పని అయితే లేదు. సో మష్రూమ్ వేసేసిన తర్వాత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం, అలాగే ధనియాల పొడి, ఇంకా కొంచెం ఒక పావు స్పూన్ కూడా వేయలేదు, ఇంకా చాలా ఒక చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు మిరియాల పొడి. ఇట్లా మనం తినే కారాన్ని బట్టి స్పైసెస్ అనేవి వేసుకోవడమే. సో అవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే సోయా సాసు, వెనిగర్ కూడా వేసుకోండి. మనకి బయట రెస్టారెంట్స్లో తెచ్చుకున్నట్లు ఉంటుందన్నమాట. సో 1 స్పూను వెనిగరు, 1 స్పూను సోయా సాసు. ఇది డార్క్ సోయా సాస్ అనమాట, లైట్ కాదు, కొంచెం థిక్గా ఉంటుంది. సో ఆ సోయా సాస్ కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని, హై ఫ్లేమ్లో ఎందుకు ఫ్రై చేయాలి అంటే ఇది ఐరన్ కడాయి కదా. సో హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చాలు, మష్రూమ్ అనేది ఉడికిపోతుంది. సో ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఉడకబెట్టుకున్న రైస్ మీరు ఏం చేస్తారంటే రైస్ ఉడకబెట్టేటప్పుడే అంటే ఖచ్చితంగా నానబెట్టి ఉడకబెట్టండి. అప్పుడు సాల్ట్ కూడా రైస్లో వేసి ఉడికించేసుకుంటే మనకి అన్నానికి ఉప్పు పట్టుకొని ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది. అంటే మనం సాల్ట్ చెక్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇవాళ నేను సాల్ట్ వేయకుండా ఉడకబెట్టాను, కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను రైస్లో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో ఇలా కలిపేసుకోవడమే. హై ఫ్లేమ్లో కలపలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సిమ్లో ఫస్ట్ మంచిగా కలిపేసుకొని మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో ఒకసారి బాగా టాస్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇలాంటి ఐరన్ కడాయిల్లో కనుక ఫ్రైడ్ రైస్ చేశారు అంటే మనకి బయట నుంచి తెచ్చుకున్నట్లే ఉంటుందండి. బయట మనం సేమ్ ఇంట్లో వేసే ఇంగ్రీడియంట్సే వాళ్ళు కూడా వేస్తారు, కాకపోతే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఆ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఒకవేళ ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే మీకు చేసేటప్పుడు రావట్లేదు అనుకుంటే చిన్నది ఏదైనా ఒక బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు కాల్చి ఒక బౌల్లో పెట్టి దాని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే స్మోక్ వస్తుంది. అప్పుడు మూత పెట్టేసేయండి. అదంతా కూడా రైస్కి కానీ బిర్యానీకి కానీ పట్టుకొని చాలా బాగుంటుంది. సో ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా అదే లంచ్ బాక్స్ అనమాట, పిల్లలకి మా వారికి అదే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక వాళ్ళందరూ వెళ్ళాక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అయితే ఇంక ఇవాళ అంతా ఏం షూట్ చేయలేదన్నమాట. చాలా ఎందుకో హెడేక్ వస్తూ ఉందండి, బాగా హెడేక్ వస్తూ ఉంది. ఇంకెలాగో రేపు తలస్నానం చేద్దాం అనుకుంటున్నా, అందుకని ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటాను. అంటే ఎప్పుడు తలస్నానం చేసినా సరే ముందు నేను ఆయిల్ అయితే పెట్టుకుంటాను. చెప్పాలంటే నాకు వారం అంతా ఆయిల్ ఉంటుంది తలకి. అంటే తలస్నానం చేసిన ఆ 2 డేస్ మాత్రమే ఆయిల్ ఉంటుంది, కానీ మిగతా 5 డేస్ నా తలలో ఆయిల్ అయితే ఉంటుంది. మీరు గమనించినట్లయితే అసలు ఆయిల్ లేకుండా మాత్రం ఉండదు నా తల. ఎందుకంటే అంటే కొంచెం ఈ మొబైల్స్ అవి చూడడం వల్ల కొంచెం లేట్గా నిద్రపోవడం వల్ల హెడేక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ని వాటిల్ని కొబ్బరి నూనెలో కానీ మీరు వాడే ఏ ఆయిల్లో అయినా సరే ఇలాగ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, మనం ఎంత అయితే ఆయిల్ తలకి పెట్టుకుంటామో ఆ ఆయిల్కి ఇప్పుడు నాది కొంచెం చిన్న జుట్టు కాబట్టి ఒక 2 క్యాప్సూల్స్ వేసుకున్నాను. మీ ఇష్టం, మీది కొంచెం లాంగ్ హెయిర్ అయితే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా వేసుకొని
ఆ ఆయిల్‌లో నేను ఈ పలానా పర్టిక్యులర్‌గా ఇది ఈ ఆయిల్ అని చెప్పట్లేదు. ఏ ఆయిల్ అయినా మీరు వాడే ఆయిల్‌లో అవి వేసేసి మంచిగా ఇలా కలిపేసి మనం కుదుర్లకు కనుక బాగా పట్టించినట్లయితే మనకేమవుద్దంటే డాండ్రఫ్ ఏదైనా ఉన్నా పోతది. అలాగే డాండ్రఫ్‌తో పాటు హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతదనమాట. సో, అంటే జుట్టేదో బాగా పెరిగిపోద్ది అని కాదు గానీ, డాండ్రఫ్ ఉండదు. హెయిర్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. మనకేంటంటే ముందు జుట్టు ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేయకుండా ఉంటదనమాట. సో, అప్పుడప్పుడు నేను ఇదైతే అప్పుడప్పుడు కాదు, కొంచెం తరచుగానే ఎప్పుడైనా పెడుతూనే ఉంటాను. వారంలో ఒకసారైనా సరే తలస్నానం చేసే ముందు ఇలాగా ఆయిల్‌లో అవి ఆ క్యాప్సూల్స్ విటమిన్ ఈ తెలుసు కదా అందరికీ. సో, అది ఫేస్‌కి కూడా చాలా మంచిదండి అది. సో, ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా యాక్చువల్‌గా ఫ్రెష్ అవ్వక ముందు తలకి పెట్టుకోవాలి. నేను స్నానం చేసేసిన తర్వాత పెట్టుకున్నాను. తలకి పెట్టేసుకొని తలస్నానం చేయకపోతే పర్లేదా అక్క, హెయిర్ ఏమైనా ఊడిపోద్దా అని మీకు డౌట్ రావచ్చు. హెయిర్ ఏమి ప్రాబ్లమ్ ఉండదండి. హెయిర్‌కి చాలా మంచిది. మీరు పక్క రోజైనా తలస్నానం చేయొచ్చు. 2, 3 డేస్ ఆగైనా చేయొచ్చు. ఏం కాదు. హెయిర్‌కి మన స్కాల్ఫ్ అనేది కొంచెం డాండ్రఫ్ అలా ఏదైనా ఉన్నా కూడా పోతది. హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతది. సో, మీకు జుట్టుకొచ్చిన సమస్య అయితే ఏమీ లేదనమాట. సో, నేను తరచూ వాడుతూనే ఉంటాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో అండి మా వారు 1 వీక్ నుంచి అడుగుతున్నారు, ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా, స్వీట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఏమేమి ఉన్నాయా ఇంట్లో అన్నీ అని వెతికితే చాక్లెట్ కనిపించింది. కేక్ మొన్న కూడా చేశాను కదా అని చెప్పి ఇంకా కేక్ చేయాలనిపించలా. సరే అని చెప్పి ఫ్రిడ్జ్లో చూస్తే శనగపిండి ఉంది. సరే బేసన్ బర్ఫీ చేద్దాం అనుకున్నా. అయితే బర్ఫీలో మామూలుగా మనము బర్ఫీ అంటే శనగపిండి, నెయ్యి, పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం ఉంటే చాలు. అయితే మిల్క్ బర్ఫీ ఉంటది తెలుసు కదా మీకు, మిల్క్‌తో చేస్తారు బర్ఫీ. సో, అది గుర్తొచ్చి నాకేంటంటే ఇవాళ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే బేసన్ బర్ఫీయే, కాకపోతే వైట్ చాక్లెట్ అంటే మిల్క్ చాక్లెట్ తోటి నేను బేసన్ బర్ఫీ చేస్తున్నాను. అసలు నిజంగా అండి టేస్ట్ అసలు ఇలా వస్తుందని అనుకోలేదు నేను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చేయడం నాకు మహా అయితే 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టలేదు. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంది. అసలు నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం భయం, ఎందుకంటే గట్టిగా అయిపోద్దేమో అని ఒక చిన్న టెన్షన్ ఉండింది, కానీ ఏం గట్టిగా అవ్వలేదు. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో 4-5 స్పూన్స్ వరకు నెయ్యి ఇంత అని నేనేం చెప్పను. మీరు ఎంత పిండి అయితే తీసుకుంటారో ఆ పిండి మొత్తం ఆ నెయ్యిలో ఇలా కొంచెం బాగా ముద్దగా అయిపోవాలన్నమాట. అయితే ఇక్కడ నాకు కొంచెం నెయ్యి తగ్గినట్టు అనిపించి మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. సో, ఇదే కొలత అయితే మాత్రం. సో, నెయ్యి అయితే వేసుకొని ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ అలా తీసుకున్నానండి శనగపిండి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ కదా, ఎక్కువ చేయకూడదు, మళ్ళీ పాడైతే ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పి ఒక 150 గ్రాముల పిండి తీసుకున్నాను శనగపిండి. దాన్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి జీడిపప్పు వేయిస్తే స్మెల్ వస్తుంది కదా, అలాగా ఫ్రై చేయాలన్నమాట. సో, అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్, ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఈ వైట్ చాక్లెట్ లేదు అనుకుంటే 100 గ్రాములు పంచదార, 100 గ్రాములు పాలపొడి ఉంటుంది కదా, అమూల్ మిల్క్ పౌడర్ అని బయట అమ్ముతారు డిపార్ట్మెంటల్ స్టోర్లో. సో, అది వేసుకోవచ్చు. సో, ఆ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే స్వీట్ అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఈ వైట్ చాక్లెట్లో వెనీలా ఎసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వెనీలా ఫ్లేవర్ తోటి ఇంకా చాలా టేస్టీగా ఉంది. నేనైతే స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. సరిపోకపోతే కొంచెం యాడ్ చేద్దాం అని చెప్పి, కానీ వేయాల్సిన అవసరం ఏం పడలేదండి. కరెక్ట్గా చాక్లెట్ 200 గ్రామ్స్, 150 గ్రామ్స్ శనగపిండి అలా తీసుకున్నాను. సో, ఈక్వల్గా సరిపోయింది. సో, మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే శనగపిండి ఒక 150 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్ మిల్క్ పౌడరు, ఒక 100 గ్రామ్స్ పంచదార అయితే తీసుకోండి, సరిపోద్ది. ఒకవేళ సరిపోకపోతే పంచదారని మీరు మళ్ళీ కొంచెం పంచదార పౌడర్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. సో, ఇదేంటి అంటే చాక్లెట్ కదా, నేను అనుకున్నాను గట్టిగా అయిపోద్దేమో, పాకంలాగా అయిపోద్దేమో అని కొంచెం కంగారు పడ్డాను, కానీ ఏం కాదు. ఇంక అందులో వాటర్ ఏం వేయలేదు నేను. ఇంకోటి ఏంటంటే అది చాక్లెట్ కాబట్టి ఆ వేడి వేడి శనగపిండిలో వేయగానే మెల్ట్ అయిపోద్ది. అప్పుడు ఇలా ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఇట్లాంటి దాంట్లో ఏదైనా వేసుకొని అచ్చుల్లాగా కట్ చేసుకోవడమే. సో, ఇదిగోండి, నిజం చెప్తున్నానండి, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట ఆ చాక్లెట్ ఫ్లేవర్ తోటి. ఇది వైట్ చాక్లెటే కాబట్టి చెప్తున్నాను కదండి. వైట్ చాక్లెట్ అంటే ఏం లేదు, మిల్క్ పౌడరు, అందులో కాస్త బటరు, అలాగే
షుగర్ ఇలాంటివి కలిపి చేస్తారనమాట వైట్ చాక్లెట్ అనేది. సో మన దగ్గర వైట్ చాక్లెట్ లేకపోయినా పర్వాలేదు, మీరు శుభ్రంగా మిల్క్ పౌడరు, పంచదార, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి నెయ్యి అయితే నెయ్యితో చేయండి, బటర్ అయితే బటర్తో చేయండి. బటర్తో చేసేటప్పుడు అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అది యూస్ చేయండి. సాల్ట్ ఉన్న బటర్ అయితే ఉప్పుగా ఉంటుంది, స్వీటు బాగోదు. సో అదనమాట. అసలు ఎంత టేస్టీగా ఉందో స్వీట్ మాత్రం, మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒక్క బైట్ తిన్నా చాలు మనకి ఆ స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో అదనమాట. ఆ తర్వాత ఇంకా నాకైతే ఇవాళ ఒక చిన్న పార్సిల్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి వచ్చింది. సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. మా ఫ్రెండ్ ఒకళ్ళు పంపించారు. సో ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే నాకు కూడా తెలీదు. సర్ప్రైజ్ కదా, మీతో పాటు నాకు కూడా సర్ప్రైజే అనమాట. సో చూపిస్తాను, చూస్తూ ఉండండి. యాక్చువల్గా సాటర్డే రావాలి, 2 డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. ట్యూస్డేకి వచ్చింది, అంటే మధ్యలో సండే అవడంతో సండే రాలేదు, ఇంకా రాదు కదా. సో మండే రావాల్సింది, మళ్ళీ లేట్గా ట్యూస్డేకి వచ్చిందనమాట. సో ఫైనల్గా ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఇదే అనమాట. ఏంటి అంటే ఓపెన్ చేసాక చూపిస్తాను చూడండి. సో సర్ప్రైజ్ అంటే ఎవరికైనా సర్ప్రైజే కదా. అది ఒక 3 డేస్ వెయిట్ చేసి మరీ వచ్చింది ఇది. సో ఫైనల్గా వాచ్ చాలా బాగుంది అసలు. అంటే మన కోసం ఒకళ్ళు గుర్తుపెట్టుకొని అంత దూరం నుంచి ఒక గిఫ్ట్ పంపించారు అంటేనే మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది కదా. సో నిజంగా చాలా థ్యాంక్స్ అక్క, నా కోసం మీరు అంత దూరం నుంచి షాపింగ్ చేసి నా కోసం పంపించినందుకు మాటలతో చెప్పలేకపోతున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలే సర్ప్రైజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా బాగుంది అక్క సర్ప్రైజ్ మాత్రం నిజంగాన. సో వాచ్ అయితే చాలా బాగుంది, పెట్టుకుంటే కూడా చేతికి. కాకపోతే కాస్త లూజ్ అయ్యింది, ఒక లింక్స్ అనేవి తీస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా నా దగ్గర ఈ టైప్ ఆఫ్ వాచ్ అంటే సన్నగా ఉన్నాయి, కొంచెం ఏమంటారు చిన్నగా ఉన్నాయి. నాకు ఈ సిల్వర్ వాచెస్ అంటే చాలా ఇష్టము. చాలా బాగుంది కదా. సో చూడండి ఎలా ఉందో చెప్పండి మీరే. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంకొకసారి సడన్గా ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు. సో అది ఇంకా ఈ వాచ్ అయితే ఇంక తీసేసి జాగ్రత్తగా లోపల పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వంట అయితే ఉంటుంది కదా. సో ఇవాళ వంట ఏం చేశాను అంటే సింపుల్గా అయిపోయే రెసిపీ అండి, ఎక్కువ హడావిడి లేకుండా చేసేసా. ఏంటి అంటే చికెన్ టిక్కా, చికెన్ కబాబ్స్ అని కూడా అనొచ్చు. సో సండే రోజు చికెన్ తెచ్చారు కదా, ఆ రోజు ఫిష్ వండేసాను, అందుకని చికెన్ ఇంకా తినలేదన్నమాట. ఇంక ఇవాళ అయితే చికెన్ వండుతున్నాను. ట్యూస్డే మేము ట్యూస్డే, వెనస్డే, సండే ఈ 3 డేసే తింటాము. సో సండే తినలేదు కాబట్టి ఇంక ఇప్పుడు ట్యూస్డే అయితే తినేస్తూ ఉన్నాం. ఇంకా ఆ చికెన్ టిక్కా రెసిపీ చాలాసార్లు చూపించిందే కదా అని చెప్పి ఇంక ఇవాళ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ డిష్ వాషర్ వేసేసాను. ఇక్కడ మాకు ఏమవుతుందంటే ఆ ప్లగ్ పాయింట్, ఆ 3 పిన్ సాకెట్ అనేది ఇక్కడే ఉందండి, డిష్ వాషర్ పైనే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఓటీజీ కానీ లేకపోతే ఇట్లాగా ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకపోతే మొన్న తీసుకున్నాను కదా ఎలక్ట్రిక్ స్టవ్ అలా, అది కానీ ఏదైనా సరే, అదే ఆ ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను కదా, ఏదైనా సరే అక్కడే పెట్టాల్సి వస్తుంది ప్లేస్. కరెక్ట్గా డిష్ వాషర్ పైనే ఉంటుంది, ఇంకా వేరే సాకెట్స్ లేవు. దానివల్ల అదొక్కటే అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే ఫస్ట్ ఇంకా డిష్ వాషర్ వేసేసి ఆ తర్వాత ఇంకా ఎయిర్ ఫ్రైయర్ అయితే పెట్టేశాను అనమాట. అయితే ఎయిర్ ఫ్రైయర్ కాస్ట్ అడుగుతున్నారు. నేను చెప్పానండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను, 6600 అయ్యింది ఎయిర్ ఫ్రైయరు. ఆ తర్వాత హెయిర్ డ్రైయర్ అయితే 2500, 2700 ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ 25 అనుకోండి. అది ఎయిర్ ఫ్రైయర్ మాత్రం బాగుందండి, అంటే ఈజీగా అయిపోతుంది. ఓటీజీతో కంపేర్ చేస్తే ఎయిర్ ఫ్రైయరే టైం తక్కువ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు అది అలవాటు అయిపోయింది అనమాట, ఈ 2-3 డేస్కి అలవాటు అయిపోయిన ఒక వస్తువులాగా ఉంది. ఓటీజీ అంటే ఏదో కొంచెం భయం నాకు, ఎందుకులే అది షాక్ కొట్టింది, అందుకే నేను ఓటీజీ పెద్దగా వాడను. కానీ ఎయిర్ ఫ్రైయర్ మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా కబాబ్స్, టిక్కీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇంక ఇవాళ సింపుల్గా ఏంటి అంటే రసం పెట్టేశానండి, టమాటో రసం పెట్టేశాను. పప్పుచారు చేద్దాం అనుకున్నాను కానీ సండే కూడా పప్పు వండాను, గోంగూర పప్పు, ఇంకా అందుకే ఇవాళ టమాటా రసం పెట్టేసా. ఇంక నాకు మామయ్యకి కదా అని చెప్పి ఇదిగోండి చికెను,
టమాటా రసం ఉంటే చాలు, కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ లేదా ఇట్లా ఏదైనా కబాబ్స్ కానీ లేదా పకోడీ కానీ ఇట్లాంటివి ఉంటే తినేస్తారనమాట మా వాళ్ళు. సో ఇంక పిల్లలు ఎలాగో తిన్నారు కదా, ఇంకా నాకు మామయ్యకి మా వారికి అనమాట. నేనేంటంటే ఇంకా అన్నంతో తినను, ఫస్ట్ చికెన్ని ఎంజాయ్ చేస్తాను. గ్రీన్ చట్నీ చేసుకొని, పెరుగు ఉంటుంది కదా నా దగ్గర, ఎప్పుడు కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉంటాయి, అంటే పేస్ట్ని పేస్ట్ని క్యూబ్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కదా, సో అది ఉంది. సో అది పెరుగులో కలిపేసుకొని ఇంకా అదైతే నేను తినేస్తాను అనమాట. ఇదిగోండి, ఇంకా రసం మాత్రం మామయ్యకి పెట్టించేసాను, రసము అలాగే చికెను మామయ్యకి పెట్టేశాను. ఇది వచ్చేసి నాదనమాట. అసలు ఎంత టేస్టీగా ఉందో అండి కబాబ్స్ మాత్రం. చూసారా లోపలంతా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. నాకైతే ఇది కుక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పట్టింది. సో చికెన్ కదా, ఇంకా మళ్ళీ దాన్ని అటు ఇటు తిప్పడం అట్లా ఏం లేదు, జస్ట్ పెట్టేసి కామ్గా వదిలేయడమే. 20 మినిట్స్ అయ్యాక అదే ఆఫ్ అయిపోతుంది. సో నాకు మాత్రం బాగా నచ్చిందండి ఎయిర్ ఫ్రైయర్ మాత్రం. దీన్ని మాత్రం రికమెండ్ చేస్తాను ఎవరైనా సరే కొనుక్కోవాలి అనుకుంటే, మిగతావి మీ ఇష్టము. సో ఆ తర్వాత ఇంకా నేనైతే తినేసి, ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం ఇవాళ సింపుల్గా అయిపోయే ఒక శాండ్విచ్ అయితే చేశా. అయితే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే చెప్పాలంటే. ఎప్పుడు నేను శాండ్విచ్ అనేది పెనం మీద ఫ్రై చేస్తాను కదా, సో ఇవాళ పెనం మీద కాకుండా మొన్న ఏమైందంటే అది కూడా కొనుక్కోమన్నారు మా వారు. సో ఇవి ఇన్ని కొనుక్కున్నావు కదా, ఎక్కువ శాండ్విచ్ కూడా చేస్తావు కాబట్టి టోస్టర్ కూడా తీసేసుకో, టోస్టర్ కాదు గ్రిల్ చేసుకునేది తీసేసుకో అన్నారు. అయితే నేను అన్నాను, ఎందుకు, నా దగ్గర రోటీ మేకర్ ఉంది కదా దాంట్లో చేస్తానులే అని చెప్పాను అనమాట. సో అప్పుడు నాకు అది గుర్తొచ్చి ఇంక ఇవాళ రోటీ మేకర్లో నేను టోస్ట్ చేస్తున్నాను అనమాట. బ్రెడ్ శాండ్విచ్ని దాంట్లో కాలుస్తున్నాను. సో ఎలా చేస్తానో చూపిస్తాను. అయితే ఇంక ఇక్కడ ఏంటి అంటే జస్ట్ క్యాబేజీ క్యాప్సికమ్ ఉంది, అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకొని క్యాబేజీ క్యాప్సికమ్ ఫ్రై చేసేసాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి, ఉప్పు, ఇది టమాటో కెచప్ ఒక 2 స్పూన్స్, ఇది చీజ్ పౌడర్ అనమాట. చీజ్ ఉంటే చీజ్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, చీజ్ అయిపోయింది నా దగ్గర. ఇంక ఇది వచ్చేసి పాప్కార్న్లో వేసుకుందాం అని చెప్పేసి తెప్పించాను, బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. ఇది చీజ్ పౌడరు 160 రూపీసో ఏమో, అది ఒక 2-3 స్పూన్స్ ఇందులో కలిపేస్తే ఏంటంటే మనకి చీజ్ టేస్ట్ ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు అనమాట. మామూలుగా చీజ్ వేస్తే అది లోపలంతా కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా. సో ఇదేంటి అంటే ఇంక వెంటనే వేసేసి ఇంక బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని, పెనం మీద అయితే పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని చేయొచ్చు, కానీ రోటీ మేకర్లో ఏంటంటే అసలు ఆయిలే పట్టలేదండి. ఇంకోటి ఏంటంటే 20 సెకండ్స్లో ఒక్కొక్క బ్రెడ్ టోస్ట్ అనేది అయిపోయిందనమాట. గ్రిల్ అంటామా టోస్ట్ అంటామో ఏదో ఒకటి. ఇగోండి జస్ట్ ఇలాగా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి దాని మీద కొంచెం ఇంకొంచెం ఆయిల్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేశాను. ఫస్ట్దేమో తెలియక కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసానా, ఇలా అంటుకుపోయినట్లు అయిపోయింది. సెకండ్ టైం మాత్రం కొంచెం లైట్గా ప్రెస్ చేశాను అనమాట. ఇంకొకటి 20 మినిట్స్ కంటే ఒక్కొక్క వైపు 10 సెకండ్సే, 20 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదన్నమాట ఒక్కొక్కటి ఫ్రై అవ్వడానికి. నేను ఒక 10 సెకండ్స్ కన్నా కాస్త ఎక్కువసేపు పెట్టాను, ఒకవైపు కొంచెం మాడింది. ఇంక అందుకే తర్వాతవన్నీ కూడా త్వరగా తీసేశారనమాట. 10 సెకండ్స్ అలా పెట్టి. ఇదిగోండి ఇంతే, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అంటే మెయిన్గా మనకి ఏంటంటే లోపల అది ఆల్రెడీ కుక్ అయింది కదా, క్యాబేజు క్యాప్సికమ్ అవన్నీ కూడా కుక్ అయిందే కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఇది ఉడకాలి అనే టైం ఏం పట్టదనమాట. సో ఇదిగోండి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయగానే ఇంక పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఎంచక్క పెట్టేయచ్చు ఈ బ్రెడ్ టోస్ట్. ఇదే కాదు, చపాతీలో కూడా మనం ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది పెట్టేసి ఇలా రౌండ్గా ర్యాప్ చేసేసి దాన్ని కూడా ఇలాగా రోటీ మేకర్లో ఇలా ప్రెస్ చేసేస్తే బాగా ప్రెస్ అయిపోద్ది. సో అది కూడా అలా కూడా పెట్టచ్చు. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. రెసిపీ అయితే మాత్రం ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి. అసలు నాకు ఎందుకో ఇది అంటే ఒక వస్తువుని మనం కొన్నప్పుడు దాన్ని ఒక 2-3 విధాలుగా మనం వాడుతూ ఉంటే ఏంటంటే ఒక ఆనందం, కొనినందుకు ఓకే వాడుతున్నాంలే పక్కన పడేయకుండా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది బాగుంటుంది. సో అదనమాట. ఇదిగోండి శాండ్విచ్ అయితే వెజ్ శాండ్విచ్, ఇంక పిల్లలకైతే ఇదే ఇచ్చేసాను. ఇంక మామయ్య ఏమో వద్దన్నారు, అయితే సరే అని చెప్పి ఇంక టీ పెట్టేసుకున్నాం అనమాట నాకు మామయ్యకి. ఇంక నాకు కూడా ఏం తినాలనిపించలేదు ఎందుకో, చికెన్ తిన్నాను కదా హెవీగా అనిపించి నేను ఇంకేం తినలా ఈవినింగ్. పిల్లలకి అది ఇచ్చేసి ఇంక నేను మామయ్య అయితే టీ పెట్టుకొని తాగేస్తూ ఉన్నాము. మామూలుగా అయితే మా వారి కోసం వెయిట్ చేస్తా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే మామయ్య కోసం కాబట్టి ఎర్లీగా పెట్టేస్తున్నాను టీ. నేను కూడా ఇంక 4-4:30కే టీ తాగేస్తూ ఉన్నాను. సో అదనమాట ఇంక ఇవాళ నా వ్లాగ్ అయితే. సో చూసారు కదా రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తా. బాయ్.